నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ యువనేత, జిల్లా సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షులు మాట్ల మధు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులవి బ్లాక్మెయిల్ రాజకీయాలను విమర్శించారు. కేకే మహేందర్ రెడ్డి ఉద్యమకారుడు కాదని, కక్ష సాధింపుదారుడని ఎద్దేవా చేశారు. ఆంధ్ర నాయకుల అడుగులకు మడుగులొత్తి అనేక పార్టీలు మారిన వ్యక్తి కేకే అని అభివర్ణించారు. గత ప్రభుత్వంలో ఒక్కసారి సిరిసిల్లకు రాని కేకే మహేందర్ రెడ్డి అధికారం రాగానే ఇప్పుడు వచ్చి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని, వ్యక్తిగత దూషణలకు పాల్పడితే చూస్తూ ఊరుకోమన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీలు మారిన వాళ్ళు కేటీఆర్ గురించి మాట్లాడితే సహించేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో కొయ్యాడ రమేష్, నర్మెట బాబు, చిలివేరి చిరంజీవి, మీసాల కృష్ణ, బండి జగన్, గుండు ప్రేమ్, ఆసాని శ్రీకాంత్, అమర్రావు, రావు కృష్ణ, అనిల్, బొడ్డు శ్రీధర్, అనిల్ కరుణాకర్, శ్రీకాంతరావు, నక్కా కొమరయ్య, శేఖర్, రమేష్ రాజు తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజు తంగళ్లపల్లి మండల కేంద్రంలో తంగళ్లపల్లి మండల కాంగ్రెస్ నాయకులు, మొన్న సిరిసిల్ల టౌన్లో మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు బొల్లి రామ్మోహన్ గారు, అదేవిధంగా దార సందీప్ గారు, వారు మాట్లాడిన మాటలపై తంగళ్లపల్లి మండలంలో కాంగ్రెస్ నాయకులు బ్లాక్మెయిల్ చేస్తూ వారిని కించపరిచే విధంగా, అదేవిధంగా సిరిసిల్ల అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు మాజీ మంత్రి వర్యులు కేటీఆర్ గారి మీద అవాకులు చెవాకులు మాట్లాడడం జరిగింది. మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వారు ఏదో చెప్తా ఉన్నారో కేకే మహేందర్ గారు ఉద్యమకారుడు, వీరుడు, సోదరుని మాట్లాడుతూ ఉన్నారు. మీ కేకే మహేందర్ గారు టికెట్ రానప్పుడు కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అందులోకి పోయి, అదేవిధంగా ఆంధ్ర పాలకుల చేతుల్లో వైఎస్ఆర్సీపీలో ఉండడం జరిగింది. గమనించి మర్చిపోయినట్టున్నారు. గుర్తుపెట్టుకోవాలి, మీ నాయకుడు ఉద్యమకారుడు కాదు, కక్ష సాధింపు చర్యలకు పాల్పడే వ్యక్తి. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ సిరిసిల్ల కారణం రాకుండా వేయండి. ఎప్పుడో ఒకసారి వారానికి 2 సార్లు సిరిసిల్లకు వచ్చి ఏదో ఒక ప్రోగ్రాం పెట్టుకుని ఒక ఫోటో దిగి ఒక వార్త రాయించుకొని పోయిన ఒక నీతి మాలిన బుద్ధి తక్కువ నాయకుడు కేకే మహేందర్ గారు. ఇప్పుడు అధికారం వచ్చింది కాబట్టి కేటీఆర్ చేతిలో 4 సార్లు 5 సార్లు ఓడిపోయినా కొంచెం జ్ఞానం లేకుండా అధికారం వచ్చింది కాబట్టి బీఆర్ఎస్ నాయకులపై, అదేవిధంగా కేటీఆర్పై కక్ష సాధింపు చర్యలు చేపట్టాలని ఒక దృఢంగా మైండ్లో ఫిక్స్ చేసుకొని ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అప్పుడు రాణి కేకే మహేందర్ గారు సిరిసిల్లలో ఎమ్మెల్యే కేటీఆర్ ఉన్నప్పుడు కూడా అతను ఏదో పెద్ద పొడిచినట్టు సిరిసిల్లకు ఇష్టం వచ్చినట్టుగా అధికార ప్రోగ్రాంలో, అదేవిధంగా సిరిసిల్లలో కొంత ఒక దండుపాలను పెద్ద మనిషిగా వ్యవహారం చేస్తూ ఉన్నాడు. అతను నీకు చేతనైతే కేటీఆర్ గారు ఎంతైతే అభివృద్ధి చేసిరో అని ఒక చారణమంతా చేసి నువ్వు నిరూపించుకో. సిరిసిల్ల ప్రజల ప్రేమ ఉంటే మీరు ఇష్టం వచ్చినట్టు పద్మశాలను తిరుగుతారు, అన్ని వర్గ కులపాలను కిచ్చపరుస్తారు, మాట్లాడతారు. అవి మీడియా మీదకి వచ్చి మాట్లాడితే మళ్ళీ ఎదురుతాడు. బ్లాక్ మెయిలర్లను మాట్లాడినారు మా తంగళ్లపల్లి మండల కాంగ్రెస్ నాయకులు. బ్లాక్ మెయిలర్ మేము కాదు, మీరు ఇంతకుముందు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరి దగ్గర ఎంత డబ్బులు తీసుకున్న మా చిట్టా ఉన్నది. ట్రాక్టర్ యాజమాన్యం దగ్గర మీరు నెల వసూలు చేసి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. మరొకసారి మీరు మాట్లాడితే మీడియా ముందు తీసుకొచ్చి ఆధారాలు బట్టబయలు చేస్తామని తెలియపరుచుకుంటా ఉన్నాము. మీరేమైనా అధికారం ఉండాలి, సమన్వయం ఉండాలి, ఒప్పుకుండాలి. మేము చేసిన దానిలో ఎంతో కొంత చేసి ప్రజల మెప్పు పొందాలి, ప్రజలకు న్యాయం చేయాలి, నిరుపేదలకు అండగా ఉండాలి, ఆదుకోవాలి. అది కాకుండా ఇష్టం వచ్చిన రీతిలో ఏం చేసిరంటే 9 నెలల రేషన్ షాపులు అమ్ముకున్నారు. 9 నెలల సిరిసిల్లలో నేను మాట్లాడుతూ ఉన్నారు. అరువులకు ఇచ్చినాడు. ఎక్కడ ఇచ్చినారు అరువులకు? మీరు ఒక నోటిఫికేషన్ చేసి, దొంగ నోటిఫికేషన్ చేసి ఒక మీ ఇష్టం వచ్చిన నాయకులకు 3 నుంచి 5 లక్షల తంగళ్లపల్లి మండలంలో, టౌన్లో 6 లక్షలకు, మొత్తం దాదాపు 80 పంపుల బాపతి గారు మీరు
రాత్రి ప్రొసీజర్లు వచ్చారు. ఎందుకు వచ్చింది రాత్రి డీలర్షిప్ నియామకాల విషయంలో మీరు మంజూరు పత్రం రాత్రి కొంటారు, తెలంగాణకి ఎందుకు కొంటారు? తెలంగాణ వంచి మేము పోయినాక రాత్రి అధికారి ఫోన్లో పట్టాడు, ఆర్డీఓ ఫోన్లో పట్టాడు, ఎంఆర్ఓ పట్టాడు, ఏమంటే పైనుంచి అధికారం పైనుంచి మాకు ఇన్స్ట్రక్షన్స్ అని చెప్తా ఉంటారు. ఇలాంటి దొంగ పనులు చేసుకుంటూ వాళ్ళు మీరు నీతివంతులకు మాట్లాడే సిగ్గుచ్చాడు కబర్దారాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు కొంతమంది ఈ పార్టీ ఆ పార్టీ తిరిగి ఈ పార్టీలో లాభం లేదు ఆ పార్టీలో మళ్ళీ పోయి సత్యపూసలుగా మాట్లాడితే కూడా వాడికి లేదు. వాట్సాప్లలో ఫేస్బుక్లలో మీరు ఏది మాట్లాడితే మీకు తిరగబడతాం. ఇక ముందు ఊరుకున్నాం. ఇందులో ఏంటంటే మీ ప్రభుత్వం వచ్చిన 9 నెలలు 8 నెలలు అయింది కదా, కొంచెం అవకాశం ఇవ్వాలనుకున్నాం. హైదరాబాద్ విషయంలో ఒక్కొక్కరు ఉసురు పోసుకుంటారు. ఇప్పుడే అంటారు ఇప్పుడు దేశంలో ఎంత అధికారం వచ్చిన తర్వాత 9 నెలలకు ఇంత వ్యతిరేకత పార్టీ ఏ పార్టీకి రాలేదు, మీ పార్టీకి వచ్చింది. అంత దొంగలు. మీ నాయకుడే దొంగ, ఒక బ్లాక్ మెయిలర్, మీ ముఖ్యమంత్రి బ్లాక్ మెయిలర్. దాని కింద ఇక్కడ మహేందర్ రెడ్డి గారు తగ్గ మండల నాయకులు పెద్ద బ్లాక్ మెయిలర్. మీరు చేసిన చిట్టాంతా మా దగ్గర ఉంది. మీరు ఇష్టం వచ్చినట్టు వాణి పేరుతో భయపడడం లేడు. సబ్జెక్ట్ మీద మాట్లాడాలని ఏమనంటే వ్యక్తిగతంగా పోతారు. వ్యక్తిగతంగా ఏంటంటే ప్రెస్ మీట్ పెట్టిన ఆయన మాట్లాడినా కానీ ఎన్కేఎం ఉన్నాయి, వాళ్ళు ఎంబడి పడాలి. ఆ వ్యవస్థ మీరు చేసుకుంటున్నారు. మీరు చూడొచ్చు, ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. పోలీస్ స్టేషన్ దగ్గర కాంగ్రెస్ నాయకులు మేము మాట్లాడుతున్నాం. ఎందుకంటే మేము ప్రెస్ మీట్ పెట్టుకొని మేము మాట్లాడాలి తప్పదు. బ్లాక్మెయిల్ చేసుకోండి మీరు దండుపాన లెక్క. ఇక తగ్గపై మూల మీద కూడా ఒక బ్యాచ్, పోలీస్ స్టేషన్ కూడా ఒక బ్యాచ్. ఎవరు ఎడిపోతుండ్రు, వాళ్ళ దగ్గర ఏం చేయాలి, ఎవరిని బ్లాక్మెయిల్ చేయాలి, ఎవరి మీద ఏమున్నాయని తెచ్చి ఇటువంటి కార్యాలయం చేస్తున్న నాయకులు మీరు. మా బీఆర్ఎస్ నాయకులు పోతే ఓరలేని నాయకులు మీరు. ఇదా మీరు వేసేది? ఒక్కడు కూడా ప్రజాక్షేత్రంలో గెలవని నాయకులు మీరు. మీ దమ్ము ధైర్యం ఉంటే ఇలా మాట్లాడిన నాయకులు ప్రజాక్షేత్రంలో గెలిచి మీరు ప్రజల పక్షాన్ని ఉండాలి. మేము ఎందుకు పోతే పోలీస్ స్టేషన్లకు? ప్రజల పక్షాన్ని ఉండడం, ఒక సర్పంచ్గా మా సభలో పనిచేసిన వాళ్ళం పోవద్దా? మీరు రాసుకునేది పోలీస్ స్టేషన్. ఇట్లా మాట్లాడితే వ్యక్తిగత దాడులు. ఇక మీ వ్యక్తిగత దాడులకు మేము సహించబోము. మీరు చూస్తున్నారు, ప్రజలంతా చీకొడుతున్నారు. మీరు చెప్పిన రైతు భరోసా లేదు. ఇక మీరు ఇచ్చిన హామీలను అదే మీకు పెన్షన్ లేదు, రుణమాఫీ కానీ కాలేదు. మీరు ఇంకా సత్యపూసలు మాట్లాడాలని సిగ్గుచాడు. మహేందర్ రెడ్డి గారు మీకు చెప్తున్నా, మీరే అంతా నాటకం ఆడించేది. మరొకసారి మాకు కేటీఆర్ కించపరిచే విధంగా మాట్లాడితే నిన్ను అసలేసిపెట్టి 1కి 10 మాటలు అంటాం. హెచ్చరిస్తా ఉన్నాం, జాగ్రత్తగా మాట్లాడు. రెచ్చిపోయే మాటలు మాట్లాడదు. కేటీఆర్కు నీకు అసలు పోలికేనా? మీ నాయకులు అంటారు కేటీఆర్ ఎక్కడ, మీరు ఎక్కడ? నక్కకు నాగలు తేడా ఉన్నది. మా కేటీఆర్కు మీ మహేంద్ర అనేది అసలు ఎందుకు పనికిరాడు? మీకు సమాజం అంటుంది. మీ కాంగ్రెస్ నాయకులు మీ 2-3 వ్యవహారం చూసి తిట్టుకుంటూ ఉన్నారు. డబ్బులు జమ చేసే విషయం చెప్పింది కాంగ్రెస్ నాయకులే. మీడియా ముఖంగా వచ్చి గమనించలేరా? మళ్ళీ వచ్చి మీ సత్యపూసలు లెక్క ఇజ్జేలు అజ్జేలు రామ్మోహన్ గారి మీద మాట్లాడుతూ ఉన్నారు. అతను ఏమన్నాడు? ఆయన ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు లేదా? వ్యక్తిగత దాడులక మీరు చక్కగా చేసారా? మీరు జైల్లో పోయిన పాత రోజులు గుర్తు చేసుకొని మీరు కబ్జా చేసిన రోజులు లేవా? అవి కూడా మా ఆధారాలు ఉన్నాయి. మరొకసారి వ్యక్తిగత దాడులు పోతాయి. మేము కూడా